ఫ్రెండ్స్ ఇది వివో T4 Pro, వివో T3 Pro సక్సెసర్ అని చెప్పొచ్చు. వివో T3 Pro 25,000 రూపాయల లోపు తీసుకొని వచ్చింది వివో. కాకపోతే దానిలో టెలిఫోటో లెన్స్ లేవు, వాటర్ రెసిస్టెంట్ కూడా లేదు. సో అవన్నీ దీనిలో యాడ్ చేశారు. దీనిలో పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 3x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటున్నారు, అంటే వివో ఫోన్ లో ఆ సెగ్మెంట్ లో 3x పెరిస్కోపిక్ లెన్స్ ఫస్ట్ టైం చూస్తాం అన్నమాట మనం. ఈ ఫోన్ ప్రైస్ 25,000 రూపాయలకు వస్తుంది. ప్రైస్ అండ్ ఆఫర్స్ లాస్ట్ లో చెప్తాను. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఫోన్ ని చూద్దాం, బాక్స్ లో ఏమేమి వస్తున్నాయి అండ్ ఫోన్ మొత్తం ఏమేమి ఫీచర్స్ తో వస్తుందని చూద్దాం. ఫస్ట్ దీని బాక్స్ చూస్తే మాత్రం వైట్ కలర్ లో ఉంది, T4 Pro అని చెప్పేసి కమ్స్ విత్ ఏ అని చెప్పేసి బాక్స్ లో మెన్షన్ చేస్తుంది. ఈ ఫోన్ వస్తే 12GB RAM 256GB మోడల్, బ్లేజ్ గోల్డ్ కలర్. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంటది, తర్వాత కేస్ కూడా ఇస్తున్నారు. బాక్స్ లో కేసు బాగుంది, మీకు కార్నర్స్ కొద్ది ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని. 90W అడాప్టర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. 90W ఫ్లాష్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Type-C కేబుల్ వస్తుంది బాక్స్ లో అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ కి ప్రీ అప్లైడ్ వస్తుంది. నెక్స్ట్ ఫోన్ గురించి మిగతా విషయాలు తెలుసుకునే ముందు దీని కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీనిలో కూడా OIS అయితే ఉంది. 2 మెగాపిక్సెల్ బొకే ఉంటుంది, డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బేస్ మోడల్ 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. 6500 mAh బ్యాటరీ, 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మనం లాస్ట్ జనరేషన్ వివో T3 Pro తో కంపేర్ చేస్తే ఏమేమి చేంజెస్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వాటర్ రెసిస్టెంట్, లాస్ట్ టైం మనకి IP64 ఉండేది, ఇప్పుడు IP68, 69 రేటింగ్ తో వస్తుంది. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ కూడా ఉంది, అండర్ వాటర్ లో కూడా ఫోటోస్ తీయాలనుకుంటే తీయొచ్చు. ప్రాసెసర్ చేంజ్ అయింది, లాస్ట్ టైం 7 Gen 3 ప్రాసెసర్, ఇప్పుడు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరా సెటప్ మొత్తం చేంజ్ అయిపోయింది. కెమెరా లాస్ట్ టైం మనకి మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి వైడ్ యాంగిల్ తీసేశారు. మెయిన్ కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, రెండు సోనీ IMX882 సెన్సార్స్ అండ్ ఇంకొకటి డెప్త్ సెన్సార్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లాస్ట్ టైం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండేది, ఇప్పుడు 4K వీడియో రికార్డింగ్ కూడా మీకు ఫ్రంట్ కెమెరాకు ఉంది. అప్డేట్ లో కూడా హ్యూజ్ జంప్ అని చెప్పొచ్చు. 2+3 ఉండేది లాస్ట్ టైం, ఇప్పుడు 4+6 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 4-year యాన్యువల్ అప్డేట్స్, 6-year సెక్యూరిటీ అప్డేట్స్. బ్యాటరీ కూడా 1000 mAh పెరిగింది. లాస్ట్ టైం 5500 mAh ఉండేది, ఇప్పుడు 6500 mAh బ్యాటరీకి వచ్చింది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. లాస్ట్ టైం 80W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఇవి మేజర్ చేంజెస్ T3 Pro తో కంపేర్ చేస్తే T4 Pro లో. నెక్స్ట్ వివో అంటే మెయిన్ గుర్తొచ్చేది కెమెరా. సో దీనిలో ఫస్ట్ మనం కెమెరా గురించే మాట్లాడదాం. బ్యాక్ సైడ్ మనకి IMX882 సెన్సార్స్, మెయిన్ కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ రెండు అవే ఉన్నాయి. రెండిట్లో OIS ఉంది అండ్ డెప్త్ సెన్సార్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. సో నార్మల్ గానే మీకు వివో కెమెరా కాబట్టి కొద్దిగా మీకు బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫేస్ కూడా మీకు చిన్న చిన్న మచ్చలు గిచ్చలే ఉంటాయి, కొద్దిగా బ్యూటీ యాడ్ చేసేసి వాటిని కొద్దిగా అందంగా అయితే మనం చూపిస్తూ ఉంటుంది ఇమేజ్ ప్రాసెసింగ్ చేసి. ఇంకా పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే 3x లో మీకు ఆప్టికల్ పోర్ట్రేట్స్ తీయొచ్చు. 3x 4x లో 73mm ఫోకల్ లెంత్, 3x 4x వచ్చేసరికి 97mm ఫోకల్ లెంత్. సో ఈ ఫోకల్ లెంత్ లో మీరు తీసినప్పుడు మీకు ఆప్టికల్ క్వాలిటీ పోర్ట్రేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు 2x లో పోర్ట్రేట్ తీయాలంటే మాత్రం 2x కానీ 1.5x కానీ ఇవి మీకు ఆప్టికల్ క్వాలిటీ అయితే కావు, ఇన్ సెన్సార్ జూమ్ చేస్తే మెయిన్ కెమెరా నుంచి అయితే తీస్తే పోర్ట్రేట్ షాట్స్. అండ్ టెలిఫోటో స్టేజ్ ఆప్షన్ కూడా దీనిలో అయితే ఉంది. మీరు వివో ఫోన్స్ లో చూస్తూ ఉంటారు, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో. దీనిలో కూడా మీకు టెలిఫోటో స్టేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. 10x వరకు మీరు జూమ్ చేసి ఏమైనా ఫోటోస్ తీయాలనుకుంటే తీయొచ్చు. స్టేజ్ మీద ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు వాళ్ళు మీరు క్యాప్చర్ చేయాలనుకుంటే ఈ ఫీచర్ మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే దీనిలో ఇవి లేవు, జైస్ పార్ట్నర్షిప్ లేదు కాబట్టి V60కి దీనికి అదే తేడా అనమాట. అవన్నీ ఉండవు మీకు, జైస్ స్టైల్ పోర్ట్రేట్స్ అయితే ఉండవు. అండ్ సీజనల్ పోర్ట్రేట్స్ ఉంటాయి కదా, వింటర్, స్ప్రింగ్ ఇట్లాంటివి, అవి కూడా దీనిలో అయితే మీకు ఉండవు. పోర్ట్రేట్స్ విషయానికి వస్తే, వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ 4K లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అల్ట్రా స్టెబిలేషన్ కావాలంటే మాత్రం 1080p లో ఉంటుంది, 1080p 30fps లో ఉంటుంది. ఒకసారి కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, వీడియో శాంపిల్స్ ఈ ఫోన్ తో రికార్డ్ చేసినవి. ఫ్రెండ్స్ వివో T4 Pro బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్ నుంచి వస్తుంది. ఫోన్ నాకు ఒక 2 feet దూరంలో ఉంది. మాక్సిమం 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది 4K వీడియో. వీడియో క్వాలిటీ ఎలా ఉంది మీరు చెక్ చేయొచ్చు. ఒకసారి నడుస్తున్నాను, స్టెబిలేషన్ కూడా చూడండి, OIS అయితే ఉంది. కంప్లీట్ స్టెబిలేషన్ కానీ మీకు 1080p లో ఉంటుంది. 4K లో అయితే మాత్రం ఇలా ఉంటుంది మీకు. ఫ్రెండ్స్ వివో T4 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు, నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు. ఒకవేళ మీరు స్టడీ ఫేస్ ఆన్ చేశారనుకోండి 1080p లో ఉంటుంది, ఇంకా స్టెబిలేషన్ బాగుంటుంది. ఇది వచ్చేసరికి 4K లో, ఇది వచ్చేసరికి స్టడీ ఫేస్ ఆన్ చేస్తే 1080p లో ఇలా ఉంటుంది స్టెబిలేషన్. స్లో మోషన్ వీడియో కూడా ఉంది, 1080p 120fps లో మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అండర్ వాటర్ మోడ్ కూడా ఉంటుంది. అండర్ వాటర్ లో మీరు ఫోటోస్ తీయాలనుకుంటే తీయొచ్చు. ఇది మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే లేదు. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ తీసేస్తున్నారు ఇప్పుడు వచ్చే ఫోన్స్ లో, అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కొంతమంది యూస్ చేస్తారు పోర్ట్రేట్ వీడియోస్, దీనిలో అయితే లేవు. అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి కెమెరాలో, లైక్ ఎరైజర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయొచ్చు,
మ్యాజిక్ మూవ్ ఉంటుంది. ఫోటోలో ఎవరినైనా పక్క జరపాలనుకుంటే మీరు ఈజీగా జరపవచ్చు. మిస్సింగ్ పార్ట్స్ కూడా ఈజీగా యాడ్ చేస్తుంది, బాగా యాడ్ చేస్తుంది. ఇమేజ్ ఎక్స్పాండర్ ఉంటుంది. ఫోటో సగమే తీస్తే ఇంకో సహాయంతో దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. కొంచెం ఫోటో ఎన్హాన్స్ ఉంటుంది. ఫోటోని కొద్దిగా మీరు ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేయొచ్చు ఈ ఫీచర్ యూస్ చేసి. ఇలాంటి ఫీచర్స్ అన్ని మీకు కెమెరాలో ఉంటాయి. అండ్ కెమెరాలో మీకు ఫిలిం కెమెరా మోడ్ ఉంటుంది. ఇట్లా బోటం నుంచి ఇట్లా స్వైప్ చేశారనుకోండి, కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది యూఐ. ఇక్కడ మీకు 3 స్టైల్స్ అయితే ఉంటాయి. ఒకటి క్లాసిక్ నెగిటివ్, సెకండ్ వచ్చేసరికి పాజిటివ్ ఫిలిం, ఇంకొకటి క్లియర్ బ్లూ అని ఉంటుంది. ఈ ఫిల్టర్స్ మీరు యూస్ చేసి ఫోటో తీయాలనుకుంటే తీయొచ్చు. కెమెరా ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి ఆ ప్రైస్కి మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్, మంచి పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ ఉంది. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది సేమ్ ప్రాసెసర్ మీరు V60లో కూడా చూడొచ్చు. సో ఈ ప్రాసెసర్ మీకు 60 FPS వరకు గేమ్స్ హ్యాండిల్ చేయగలరు. 60 FPS లో మీరు BGM ఆడొచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ BGM కూడా 90 FPS హ్యాండిల్ చేయగలదు. కాకపోతే ప్రెజెంట్ అయితే 60 FPS వరకే ఉంది. క్యాజువల్ గా ఆడుకోవచ్చు గేమ్స్ మీరు. మరి హెవీ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. గేమింగ్ లో ఫీచర్స్ ఉంటాయి కదా వివో ఎక్కువ ఫోన్స్ లైక్ 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గేమ్ సౌండ్ ఎఫెక్ట్స్ కొత్తగా యాడ్ చేస్తారు. మీకు నచ్చినట్టు సౌండ్ ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. వాయిస్ చేంజర్ కూడా ఉంటుంది. వాయిస్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు గేమింగ్ లో అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోన్ మీకు 11 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కూడా ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50 minutes లో ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు ఈ చార్జర్ యూస్ చేసి. అండ్ 6500 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఫుల్ డే అయితే ఈ బ్యాటరీ మీరు యూస్ చేయొచ్చు. ఫోన్ కూడా మీకు అంత హెవీ అయితే అనిపించదు. జస్ట్ మీకు 194 grams వెయిట్ అయితే ఉంటుంది. 0.753 centimeters ఉంటుంది విత్. చాలా స్లిమ్ ఉంటుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంటుంది. మరి హెవీ అయితే అనిపించదు. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి షార్ట్ గ్లాస్ యూస్ చేస్తారు వీళ్ళు. న్యూ డైమండ్ షీల్డ్ గ్లాస్. మనకి లాస్ట్ టైం ఆల్ఫా గ్లాస్ వీటితో కంపేర్ చేస్తే 37% బెటర్ ఉంటుంది. ఇది సైడ్స్ కానీ బ్యాక్ కానీ ప్లాస్టిక్. డిస్ప్లే కూడా బాగుంది. దీనిలో క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఇది ఫ్లాట్ అయితే కాదు, బాగుంటుంది మీకు చూడడానికి. డిస్ప్లే 6.77 inch డిస్ప్లే, ఫుల్ HD+ రెజల్యూషన్ తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీనిలో మీకు HDR10+ సపోర్ట్ ఉంది. 10-bit ప్యానల్ ఇది. పీక్ బ్రైట్నెస్ కూడా 5000 nits దాకా ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ కూడా డిస్ప్లే మీకు బాగా కనిపిస్తుంది. అండ్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో మీరు HDR కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఫోన్స్ లో ఉంటుంది మీకు HDR సపోర్ట్. దీనిలో మీకు నెట్ఫ్లిక్స్ HDR కంటెంట్ కూడా ఈ ఫోన్లో మీరు చూడొచ్చు. డిస్ప్లేలో మీకు వెట్ టచ్ కూడా ఉంటుంది. అంటే మీరు తడి చేతులతో కూడా డిస్ప్లే యూస్ చేయొచ్చు. వర్షం పడుతున్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు డిస్ప్లే యూస్ చేస్తున్నా కానీ రెస్పాన్స్ బాగుంటుంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. దీనిలో వీళ్ళు క్లోజ్డ్ బాక్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే యూస్ చేస్తారు. అంటే 3D స్టీరియో సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అంటే ఒకసారి వినండి మీకే అర్థమవుతుంది. కొద్దిగా 3D ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంటుంది. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ అయితే డాల్బీ పార్ట్నర్షిప్ ఉండదు. డాల్బీ విధంగా డాల్బీ అట్మాస్ కూడా ఉండదు. వీళ్ళు ఓన్ గా సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు FunTouch OS మీద రన్ అవుతుంది. FunTouch OS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 15 తోటి 4+6 years అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది కస్టమర్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ క్లోన్ ఉంటుంది, యాప్స్ ని మీరు క్లోన్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఇట్లాంటి యూస్ చేయొచ్చు. డైలర్ కూడా వివో డైలర్ తో వస్తుంది. సో అందులో వరకు మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు సర్కిల్ టు సెర్చ్ కానీ, జెమినై లైవ్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి. సెన్సర్స్ కూడా అన్ని ఉన్నాయి, ఏమి స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ దీనిలో మీకు IR బ్లాస్టర్ కూడా ఉంది. NFC లేదు. బ్లూటూత్ 5.4, Wi-Fi 6 తో వస్తుంది. సిమ్ స్లాట్ విషయానికి వస్తే డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. బేస్ మోడల్ 8GB RAM 128GB తో వస్తుంది. RAM LPDDR4X RAM, స్టోరేజ్ UFS 2.2 తో వస్తుంది. ఇంకా ఫైనల్ గా ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 128GB బేస్ మోడల్. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 24,999 రూపాయలకి వస్తుంది. నార్మల్ మార్కెటింగ్ ప్రైస్ 27,999, 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. 24,999 రూపాయలకి బేస్ మోడల్ అయితే వస్తుంది. అండ్ డిస్క్రిప్షన్ లో కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది యూస్ చేస్తే ఇంకా 1000 రూపాయలు అయితే ప్రైస్ అయితే తగ్గుతుంది మీకు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వివో T4 Pro T3 Pro తో కంపేర్ చేస్తే మంచి అప్గ్రేడ్స్ అయితే చేస్తారు. ముఖ్యంగా ఏదైతే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చారో అది ఖచ్చితంగా నాకౌట్ పంచ్ అనమాట. ఆ ప్రైస్లో వివో ఫోన్, టెలిఫోటో లెన్స్. సో ఇది మంచి కాంబినేషన్. ఎవరైతే కెమెరా ఎక్కువ ప్రయారిటీ వివో ఫోన్స్ కోసం చూస్తున్నారో, బడ్జెట్లో కావాలి అనుకుంటే అప్పుడు మీకు ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అయితే వివో T4 Pro. మీకు ఎలా అనిపించింది వివో T4 Pro? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.